2024 ఫిబ్రవరి 4 ఇవాల్టి కరెంట్ అఫైర్స్. ఫస్ట్ క్వశ్చన్, ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని ప్రతి ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు? ప్రపంచ క్యాన్సర్ డే ప్రతి ఏటా ఫిబ్రవరి 4న నిర్వహిస్తారు. 2008 నుంచి క్రమం తప్పకుండా ప్రతి ఏటా ఇది నిర్వహించబడుతుందన్నమాట. దీనిని ఎవరు ప్రారంభించారంటే కనుక యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ వారి చేత ఇది ప్రారంభించబడింది. ఇందులో ఐక్యరాజ్య సమితికి సంబంధించిన సభ్యులు భాగస్వామ్యాన్ని కలిగి ఉంటారనమాట. అంటే ప్రతి సంవత్సరం కూడా జరుగుతుందన్నమాట. ఇది క్యాన్సర్ గురించినటువంటి అవగాహన ప్రజలలో ఇచ్చేందుకు, అదేవిధంగా క్యాన్సర్ నివారణ, దానికి సంబంధించినటువంటి విషయాలలో ప్రభుత్వాలు కావచ్చు, ప్రజలు కావచ్చు, అందరూ కూడా భాగస్వామ్యమై దాన్ని తగ్గించేటువంటి ఒక విధంగా ఈ దినోత్సవాన్ని జరపడం జరుగుతుందన్నమాట. కాబట్టి ప్రతి ఏటా కూడా ఒక థీమ్ ఉంటుందన్నమాట. థీమ్ కూడా ఉంటుంది. ఈ ఏడాది థీమ్ నోట్ చేసుకోండి మీరు. థీమ్ ఏంటంటే క్లోజ్ ద కేర్ గ్యాప్. క్లోజ్ ద కేర్ గ్యాప్ అనేటువంటిది ఈ ఏడాది థీమ్ అనమాట. ఇది క్యాన్సర్కి సంబంధించినటువంటి విషయాలపైన మనం చూస్తే కనుక క్యాన్సర్ మానవుని శరీరంలో ఏ అవయవానికైనా రావచ్చు అనమాట. క్యాన్సర్ అధ్యయన శాస్త్రాన్ని అంకాలజీ అంటారు. క్యాన్సర్ను కలిగించేది వైరస్ అన్నమాట. క్యాన్సర్ను కలిగించే వైరస్ అంకో వైరస్. కాబట్టి క్యాన్సర్కి సంబంధించిన థెరపీ ఏదంటే కీమోథెరపీ అనేది గుర్తుపెట్టుకోవాలి. కానీ క్యాన్సర్ ఏ అవయవానికైనా రావచ్చు అనమాట. బ్లడ్ క్యాన్సరు, బ్రెయిన్ క్యాన్సరు, ఓకేనా. అదేవిధంగా మనకి మహిళలకు సంబంధించి గర్భాశయ క్యాన్సర్లు కావచ్చు, నోటి క్యాన్సర్లు, ఇట్లా ఏ అవయవానికైనా, ఓకేనా. లంగ్స్ క్యాన్సరు, ఓకేనా, లివర్ క్యాన్సర్, ఇట్లా ఏ అవయవానికైనా రావచ్చు అనమాట. అది గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. కానీ అదేవిధంగా వైరస్లు అంటే చాలా ముఖ్యమైన వ్యాధులు అనమాట. మనకు సైన్స్లో వ్యాధులలో మనకు వైరస్ల పైన ఏ వ్యాధులు వస్తాయని ఒక లిస్టు తయారు చేసుకోమని చెప్పినా నేను నిన్ననే. ఇప్పుడు జలుబు ఉంది, వైరస్సే. చికెన్ పాక్స్ అనగా ఆటలమ్మ, స్మాల్ పాక్స్ అనగా మసూచి, తట్టు ఇంగ్లీష్లో దీన్ని మీజిల్స్ అంటాం. ఆటలమ్మ, మసూచి, తట్టు ఈ మూడు వ్యాధులు చర్మానికి వచ్చే వ్యాధులు అనమాట. ఆటలమ్మ, మసూచి, తట్టు ఈ మూడు కూడా చర్మానికి వచ్చే వ్యాధులు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఈ మూడు వైరస్కు సంబంధించిన వ్యాధులే అనమాట. అదేవిధంగా ఊపిరితిత్తులకు వచ్చేటువంటి వ్యాధులు బర్డ్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ ఇవి కూడా వైరస్ వల్లనే వస్తాయి. బర్డ్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ. అదేవిధంగా మనకి జ్వరం, చికెన్ గున్యా, డెంగ్యూ అనేటువంటి చాలా తీవ్రమైనటువంటి జ్వరం అనమాట. చికెన్ గున్యా, డెంగ్యూ తీవ్రమైన ఒళ్ళు నొప్పులు మరియు అదేవిధంగా మనకి జ్వరంతో కూడుకున్నటువంటి వ్యాధులు అనమాట. చికెన్ గున్యా, డెంగ్యూ అనమాట. డెంగ్యూ మనకందరికీ తెలుసు, మన బాడీలో బ్లడ్ సెల్స్, రక్త ఫలకికలు, ప్లేట్లెట్స్ అంటాం కదా, అవి తగ్గితే కనుక ఈ డెంగ్యూ అనేటువంటి వ్యాధి సోకుతుందనమాట. చాలా ప్రమాదమైన వ్యాధి అనమాట చికెన్ గున్యా, డెంగ్యూ గుర్తుపెట్టుకోవాలి. అవి కూడా వైరస్ వల్ల వచ్చే వ్యాధులే. ఓకేనా. అదేవిధంగా రేబీస్ కూడా వైరల్ డిసీజే అనమాట. పిచ్చి కుక్క కాటు వేస్తే రేబీస్ అనేటువంటి వ్యాధి వస్తుందన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా జికా వ్యాధి, ఎబోలా వ్యాధి, కరోనా వ్యాధి, ఎయిడ్స్ వ్యాధి, కానీ ఇవన్నీ కూడా వైరల్ డిసీజెస్ అనమాట. కానీ ఇవన్నీ మైండ్లో పెట్టుకొని మనం చదువుకోవాలి ఖచ్చితంగా. వైరస్ల లిస్ట్ అంతా కూడా నోట్ చేసుకోవాలి మీరు. జలుబు రీనో వైరస్, ఆటలమ్మ వ్యారిసెల్లా వైరస్, మసూచి వ్యారియోలా వైరస్, తట్టు పారామిక్సో వైరస్ అనమాట. జలుబు రీనో వైరస్, ఆటలమ్మ వ్యారిసెల్లా వైరస్, మసూచి వ్యారియోలా వైరస్, తట్టు పారామిక్సో వైరస్ అనమాట. బర్డ్ ఫ్లూ H5N1 వైరస్, స్వైన్ ఫ్లూ H1N1 వైరస్, చికెన్ గున్యా ఆల్ఫా వైరస్, డెంగ్యూ ఫ్లావి వైరస్ అనమాట. బర్డ్ ఫ్లూ H5N1 వైరస్, స్వైన్ ఫ్లూ H1N1 వైరస్, చికెన్ గున్యా ఆల్ఫా వైరస్, డెంగ్యూ ఫ్లావి వైరస్ అనమాట. రేబీస్ ర్యాబ్డో వైరస్, క్యాన్సర్ అంకో వైరస్, పోలియో ఎంటిరో వైరస్, ఎయిడ్స్ HIV వైరస్ అనమాట. రేబీసు ర్యాబ్డో వైరస్సు, క్యాన్సరు అంకో వైరస్సు, పోలియో ఎంటిరో వైరస్సు, ఇక్కడ ఎయిడ్స్ HIV వైరస్ అనమాట. ఇక జికా వ్యాధి, జికా వైరస్సు, ఎబోలా వ్యాధి, ఎబోలా వైరస్సు, కరోనా వ్యాధి, కరోనా వైరస్ అనమాట.
ఇట్లా వ్యాధులకు సంబంధించిన వైరస్ల పేర్లు కూడా అడుగుతారనమాట. చాలా ఇంపార్టెంట్, ఇవన్నీ నోట్ చేసుకోవాలి. ఓకేనా, రైట్. ఇక నిన్నటి క్లాస్లో నేను చెప్పా సర్వికల్ క్యాన్సర్స్ అని. మన భారతదేశానికి సంబంధించి సర్వికల్ క్యాన్సర్లు ఎన్ని, భారతదేశంలో టాప్ 4 రాష్ట్రాలు ఏవి, ఆంధ్రప్రదేశ్ స్థానం ఎంత, తెలంగాణ స్థానం ఎంత? ఓకేనా, కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయాలి. సర్వికల్ క్యాన్సర్లు. అండ్ క్వశ్చన్, భారత వైమానిక దళం ఫిబ్రవరి 17న వాయుశక్తి 24 పేరుతో విన్యాసాలు ఎక్కడ నిర్వహించనుంది? చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మన ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏవైనా సరే ఈ ఎక్సర్సైజెస్ ఏవైనా చేసినా మనం అవన్నీ కూడా నోట్ చేసుకోవాలి. ఇతర దేశాలతో చేస్తుంటే కొన్ని మన స్వదేశంలో మనమే చేసుకుంటూ ఉంటాం అన్నమాట. వాటిని మైండ్లో పెట్టుకోవాలి. మనం ఖచ్చితంగా రాసుకుంటూ, చదువుకుంటూ, రివిజన్ చేసుకుంటూ వాటిపైన బాగా అవగాహన తెచ్చుకోవాలన్నమాట. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. సరే, ఈరోజు ఏ పేరుతో అంటే కనుక వాయుశక్తి వ్యాయామం అన్నమాట. 24 అంటే 2024 జరుగుతుంది కాబట్టి దాన్ని 24 అని పిలుస్తాం. సరే, ఎక్కడ నిర్వహించనున్నారు అంటే కనుక పోఖ్రాన్, రాజస్థాన్లో జైసల్మీర్ సమీపంలో ఉన్నటువంటి రాజస్థాన్లోని జైసల్మీర్లో ఉన్నటువంటి పోఖ్రాన్లో ఈ వాయుశక్తి 2024 పేరుతో ఈ నెల ఫిబ్రవరి 17వ తారీఖున వీటిని జరపనున్నారన్నమాట. ఎవరంటే వాయుశక్తి అంటే మనకు అర్థమైపోతుంది, ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు అనమాట. ఓకేనా, రాజస్థాన్లోని పోఖ్రాన్ అనమాట. ఈ వ్యాయామంలో మన దేశానికి సంబంధించినటువంటి అత్యంత తేలికపాటి యుద్ధ విమానం అనమాట మన దేశంలో తేజస్. ఈ తేజస్తో సహా 121 విమానాలు ఇక్కడ ఈ విన్యాసాలలో పాల్గొంటాయి అన్నమాట. అంతేకాదు అత్యంత తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ అన్నమాట ప్రచండ్. ఈ ప్రచండ్ కూడా ఈ వాయుశక్తి 24 విన్యాసాలలో పాల్గొనడం జరుగుతుందన్నమాట. అత్యంత తేలికపాటి యుద్ధ విమానం పేరు తేజస్సు, అత్యంత తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ పేరు ప్రచండ్. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి 2 పేర్లు. తేజస్ అంటే యుద్ధ విమానం, ప్రచండ్ అంటే హెలికాప్టర్, 2 తేలికైనవి అనమాట ఇవి. ఓకేనా, ఇవి కూడా ఈ విన్యాసాల్లో పాల్గొంటాయని ఈ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చెప్పడం జరిగిందనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ? రాజస్థాన్లో అనమాట. చూడండి, పోఖ్రాన్ అనగానే మనందరికి గుర్తుకొచ్చేది అణు పరీక్షలు, న్యూక్లియర్ టెస్టులు గుర్తుకొస్తాయి అన్నమాట. ఇంతవరకు మన దేశంలో న్యూక్లియర్ టెస్టులు 2 ప్రధానమంత్రుల కాలంలో జరిగాయి. మొట్టమొదటిసారిగా అణు పరీక్షలు జరిపిన ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 1974లో. బుద్ధుడు నవ్వాడు పేరుతో రాజస్థాన్లోని పోఖ్రాన్లో నిర్వహించడం జరుగుతుందన్నమాట. మళ్ళీ అటల్ బిహారీ వాజ్పేయి కాలంలో 1998లో అనమాట బుద్ధుడు మళ్ళీ నవ్వాడు పేరుతో రాజస్థాన్లోని పోఖ్రాన్లో జరుగుతాయి. ఏపీజే అబ్దుల్ కలాం అక్కడ సూత్రధారి అనమాట. అంటే ఎవరి ఆధ్వర్యంలో నిర్వహించబడతాయి? ఏపీజే అబ్దుల్ కలాం ఆధ్వర్యంలో అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో అణు పరీక్షలు జరుగుతాయి. కాబట్టి ఈరోజు పోఖ్రాన్ అనేది మన మైండ్కి వచ్చింది కాబట్టి, మన దృష్టికి వచ్చింది కాబట్టి గతంలో పోఖ్రాన్ అనగానే గుర్తుకు రావాల్సింది ఇవి మీ అందరికీ కూడా. సరే, కరెంట్ అఫైర్స్లో తీసుకుంటే మనకి ఈ సంవత్సరం ముఖ్యంగా 2 విన్యాసాలు నేను చెప్పాను మీకు ఆల్రెడీ. ఒకటి కంజర్ ఎక్సర్సైజ్ అనేటువంటిది 2024 జనవరి 22వ తారీఖున ప్రారంభించబడి 2024 ఫిబ్రవరి 3వ తారీఖున కంప్లీట్ అయిపోయింది అన్నమాట కంజర్ వ్యాయామం. ఈ కంజర్ వ్యాయామంలో ఇండియా మరియు కిర్గిస్తాన్ ఓకేనా ఆర్మీ వాళ్ళు ఇక్కడ ఈ కంజర్ వ్యాయామంలో ఏ దేశానికి చెందిన వాళ్ళు పాల్గొంటారనేది ఇంపార్టెంట్. ఇండియా కిర్గిస్తాన్ గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ జరిగాయంటే ఇవి హిమాచల్ ప్రదేశ్లో జరిగాయి. ఆల్రెడీ మనం చెప్పాము, ఇవి గుర్తుపెట్టుకోవాలి. జనవరి 22 నుంచి ఫిబ్రవరి 3 వరకు జరిగాయి, హిమాచల్ ప్రదేశ్లో నిర్వహించబడ్డాయి. ఇది 11వ ఎక్సర్సైజ్ అనమాట, 11వ వ్యాయామం అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఏవి? కంజర్ వ్యాయామం. అదే మరొక ఎక్సర్సైజ్ కూడా మనం చెప్పుకున్నాం, డిజర్ట్ నైట్ ఎక్సర్సైజ్ అని. డిజర్ట్ నైట్ ఎక్సర్సైజ్ అనేటువంటిది ఇండియన్ ఎయిర్ ఫోర్సు, ఫ్రాన్స్ ఎయిర్ ఫోర్సు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఎయిర్ ఫోర్స్ అంటే 3 దేశాల ఎయిర్ ఫోర్సులు పాల్గొన్నాయన్నమాట. ఈ ఎక్సర్సైజ్ ఎక్కడ నిర్వహించారంటే కనుక అరేబియా సముద్రం మీద నిర్వహించారు. అరేబియా సముద్రం మీదుగా ఈ డిజర్ట్ నైట్ ఎక్సర్సైజ్ అనేటువంటిది నిర్వహించడం జరిగిందనమాట. ఈ డిజర్ట్ నైట్ ఎక్సర్సైజ్లో పాల్గొన్న దేశాలు 3:
ఇండియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఫ్రాన్స్ అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఎవరు? ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు అనమాట. ముఖ్యంగా వాయుదళం ఉంటుంది కదా, ఆ వాయుదళం ఈ విన్యాసాలు జరపడం జరిగిందనమాట. కానీ ఇప్పుడు ఈరోజు నేను 3 గుర్తు చేశాను మీకు. ఒకటి డిజర్ట్ నైట్ ఎక్సర్సైజ్, ఒకటి కంజర్ ఎక్సర్సైజ్, ఒకటి అదేవిధంగా వాయుశక్తి 2024. ఈ 3 ఒక చోట నోట్ చేసుకోవాలి. ఈ సంవత్సరం అనగానే ఇవి గుర్తుకు రావాలి మీ అందరికి కూడా. ఓకేనా? ఇకపోతే ఇతర దేశాలతో మన దేశం చేసేటువంటి వ్యాయామాలు నేను చెప్తూనే ఉంటా. కానీ ఈరోజు మీరేం చేయాలంటే కనుక ఆ వ్యాయామాలు ఎవరితో చేస్తున్నాం, ఆ వ్యాయామాల పేర్లు ఏంటి అనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. కావాలంటే నా పేర్లు కొన్ని చెప్తా మీకు. ఓకేనా? వజ్ర ప్రహారు, యుద్ధ అభ్యాసు, శక్తి, ఓకేనా, హ్యాండ్ ఇన్ హ్యాండు, మైత్రి, మిత్రశక్తి, ఓకేనా, మైత్రి, మిత్రశక్తి, హరిమౌ శక్తి, ఎలిఫెంట్, ఇట్లా పేర్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. అలా నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను అనమాట. కాబట్టి మీరందరూ కూడా కామెంట్ బాక్స్లో ఇవన్నీ కూడా లిస్టు చేయమని నా కోరిక. ఓకేనా? చూద్దాం ఎంతమంది చేస్తారనేది. క్వశ్చన్: ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం భారతదేశంలో 2022లో క్యాన్సర్ మరణాలు ఎన్ని? చూడండి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు 2022 నివేదికను వెల్లడించారనమాట. అంటే భారతదేశంలో ఉన్నటువంటి క్యాన్సర్ మరణాలు, క్యాన్సర్ కేసులు, దీనికి సంబంధించిన నివేదిక అనమాట. 2022 నివేదిక అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్, ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది కాబట్టి. అంటే దీనికి సంబంధించి చూస్తే భారతదేశంలో 14 లక్షల క్యాన్సర్ కేసులు, 14 లక్షల క్యాన్సర్ కేసులు నమోదైనట్టుగా చెప్పడం అనమాట. ఇందులో మరణాలు 9 లక్షలు అనమాట. మొత్తంగా క్యాన్సర్ కేసులు 14 లక్షలు అయితే కనుక మరణాలు 9 లక్షలు, 9.10 లక్షల మంది అనమాట. గుర్తుపెట్టుకోవాలి. అత్యధికంగా రొమ్ము క్యాన్సర్, అత్యధికంగా ఏ క్యాన్సర్తో బాధపడుతున్నారు మన దేశంలో అంటే రొమ్ము క్యాన్సర్తో అనమాట. 1.92 లక్షల మంది ఉన్నారనమాట. ఈ 1.92 లక్షల మందిలో 98,337 మరణాలు జరిగాయన్నమాట. 98,033 మరణాలు గుర్తుపెట్టుకోవాలి. రొమ్ము క్యాన్సర్ తర్వాత అత్యధికంగా కేసులు పెదవి నోరు క్యాన్సర్, పెదవులు మరియు నోటి క్యాన్సర్ ఉంటుంది కదా. రొమ్ము క్యాన్సర్ తర్వాత అత్యధిక కేసులు ఏవి నమోదయ్యాయి అంటే కనుక పెదవులు, నోటి క్యాన్సర్ అనమాట. ఈ కేసులు ఎన్నంటే కనుక 1.43 లక్షల మందికి, 1.43 లక్షల మందికి. ఓకేనా? ఈ నోటి క్యాన్సర్ వల్ల 79,979 మంది చనిపోయినారు. నమోదైన కేసులేమో 1.43 లక్షల మంది, మరణాలు 79,979 మంది అనమాట. ఇక రొమ్ము క్యాన్సరు, నోటి క్యాన్సర్ తర్వాత థర్డ్ ప్లేస్లో గర్భాశయ క్యాన్సర్ కేసులు ఎక్కువ అనమాట. 1.27 లక్షల మంది, 1.27 లక్షల మంది అనమాట. ఈ గర్భాశయ క్యాన్సర్ వలన మరణాలు 79,906 మంది, 79,906 మంది. ఈ 3 నోట్ చేసుకోవాలి. రొమ్ము క్యాన్సర్కు సంబంధించి కేసులెన్ని, మరణాలెన్ని, నోటి క్యాన్సర్ కేసులెన్ని, మరణాలెన్ని, గర్భాశయ క్యాన్సర్ కేసులెన్ని, మరణాలెన్ని. వరుసగా ఏమేమి ఉన్నాయి? రొమ్ము క్యాన్సరు, నోటి క్యాన్సరు, గర్భాశయ క్యాన్సర్. ఓవరాల్గా కనుక ఎన్ని లక్షలు అంటే కనుక 14 లక్షల క్యాన్సర్ కేసులు ఉన్నాయి. ఇందులో మరణాలు 9 లక్షలు అనమాట. దీన్ని బట్టి చూస్తే మరణాల రేటు 7.2% ఉన్నట్టు చెప్తున్నారనమాట. 7.2% మరణాల రేటు ఉందంట. మగవారిలో ఎక్కువగా వచ్చేటువంటి క్యాన్సర్ నోటి క్యాన్సర్ అంట. నోటి క్యాన్సర్ తర్వాత ఊపిరితిత్తుల క్యాన్సర్ మగవారిలో ఎక్కువ వస్తూ ఉందంట. అదే స్త్రీలలో అయితే ఎక్కువగా రొమ్ము క్యాన్సర్ అనమాట. ఇక్కడ స్త్రీలలో రొమ్ము క్యాన్సర్ తర్వాత గర్భాశయ క్యాన్సర్ అనేటువంటిది వస్తూ ఉంది. గర్భాశయ క్యాన్సర్ అనేటువంటిది ఎక్కువగా వస్తూ ఉందని. గర్భాశయ అంటే నిన్న చెప్పినాం సర్వికల్ క్యాన్సర్. ఇక్కడ భారతదేశంలో ఎన్నెన్ని వస్తున్నాయి, కానీ దాంట్లో టాప్ ఏమున్నాయి, ఆంధ్రప్రదేశ్ స్థానం ఎంత, తెలంగాణ స్థానం ఎంత, నిన్న సర్వికల్ క్యాన్సర్ల గురించి మనకు డేటా వచ్చింది కాబట్టి అవి చెప్పాం. చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే క్యాన్సర్ డే కాబట్టి ఇప్పుడు దానికి సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన వివరాలన్నమాట. ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోవాలి. కానీ WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. WHO 1948 ఏర్పడింది. WHO ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని జెనీవా. WHO ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఎవరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. క్వశ్చన్: INS సందాయక్ అనే సర్వే నౌకను ఎవరు ప్రారంభించి జాతికి అంకితం చేశారు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. INS సందాయక్ సర్వే నౌకను రక్షణ మంత్రి, డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు ప్రారంభించడం జరిగిందనమాట.
ఈ నౌకను ఆయన ప్రారంభించి జాతికి అంకితం చేయడం జరిగిందనమాట. ఐఎన్ఎస్ సందాయక్. ఈ ఐఎన్ఎస్ సందాయక్ అనగానే దీనికి సంబంధించిన సమాచారం మనం గుర్తుపెట్టుకోవాలి. భారత నావికా దళానికి చెందినటువంటి ఒక తాజా సర్వే నౌక అనమాట. భారత నావికా దళానికి చెందినటువంటి ఒక తాజా సర్వే నౌక హైడ్రోగ్రాఫిక్ సర్వే వెసల్. హైడ్రోగ్రాఫిక్ సర్వే వెసల్ను కలిగి ఉంటుందన్నమాట. దీన్ని వైజాగ్లోని నావల్ డక్యార్డ్లో, వైజాగ్ విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం వైజాగ్లో నావల్ డక్యార్డ్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, అదేవిధంగా మనకి నేవీ, ఇండియన్ నేవీ చెందినటువంటి చీఫ్ ఆర్ హరికుమార్తో కలిసి ప్రారంభించడం జరిగిందనమాట. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించి దీన్ని జాతికి అంకితం చేయడం జరిగిందనమాట. నోట్ చేసుకోవాలి. దీన్ని ఎవరు తయారు చేశారంటే కలకత్తాలోని గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్. ఐఎన్ఎస్ సందాయక్ను కలకత్తాలోని గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ వాళ్ళు తయారు చేయడం జరిగింది. 4 సర్వే వెసల్ నౌక శ్రేణిలో ఇది మొదటిది అనమాట. ఎన్ని తయారు చేయాలి? ఇలాంటివి 4 తయారు చేయాలి. 4 సర్వే వెసల్ నౌకలు అనమాట ఇవి. ఈ 4 సర్వే వెసల్ షిప్ శ్రేణి అనమాట ఇది. దానిలో మొదటిది ప్రజెంట్ ప్రారంభించినటువంటిది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం, ఐఎన్ఎస్ సందాయక్ యొక్క ఉద్దేశం ఏంటంటే కనుక సముద్ర తీరాలు, లోతైన నీటి హైడ్రోగ్రాఫిక్ సర్వే. అంటే పోర్టులు ఉంటాయి కదా, పోర్ట్స్, ఆ పోర్టు మరియు హార్బర్ విధానాల కోసం సమగ్ర తీరము మరియు లోతైన నీటి హైడ్రోగ్రాఫిక్ సర్వే చేయడం కోసం ఉపయోగపడుతుందన్నమాట. అంతేకాదు నావిగేషన్ ఛానల్స్ మరియు మార్గాలను కూడా నిర్ణయిస్తుందన్నమాట. గుర్తుపెట్టుకోవాలి దీని యొక్క ఉద్దేశం, దీని యొక్క ఉపయోగం ఏంటంటే కనుక ఈ పోర్టులు మరియు హార్బర్ విధానాల కోసం ఇది రూపకల్పన చేయబడిందనమాట. సమగ్ర తీరము, లోతైన నీటి హైడ్రోగ్రాఫిక్ సర్వేతో పాటు నావిగేషన్ ఛానళ్ళు మరియు మార్గాలను నిర్ణయిస్తుందన్నమాట. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. 2 డీజిల్ ఇంజన్ల ఆధారిత నౌక అన్నమాట ఇది. 18 నాట్ల కంటే ఎక్కువ వేగాన్ని కలిగి ఉంటుందన్నమాట. దీని యొక్క వేగం ఎంత అంటే కనుక 18 నాట్స్ అనమాట. 110 మీటర్ల పొడవును కలిగి 3400 టన్నుల బరువును కలిగి ఉంటుంది. 110 మీటర్ల పొడవును కలిగి 3400 టన్నుల బరువును కలిగి ఉంటుందన్నమాట ఐఎన్ఎస్ సందాయక్. యాక్చువల్గా 2021 జూన్ 4వ తారీఖున ఈ ఐఎన్ఎస్ సందాయక్ అనేటువంటి శ్రేణులను నిలిపివేసి ఉంటారనమాట. కానీ 2021లో ఉపసంహరించబడినటువంటి పూర్వపు సందాయక్ నుండి ఇప్పుడు కొత్త అవతారంతో తిరిగి వచ్చిందనమాట ఐఎన్ఎస్ సందాయక్ అనేటువంటిది. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో అత్యంత ఆధునాతనమైనటువంటి పరికరాలతో కూడి ఉంటుందన్నమాట. అత్యంత బ్రహ్మాండంగా పనిచేస్తుందన్నమాట. దేనికి సంబంధించి ముఖ్యంగా అంటే హైడ్రోగ్రాఫిక్ సర్వే నౌకగా మనం గుర్తుపెట్టుకోవాలి. హైడ్రోగ్రాఫిక్ సర్వే నౌక అనమాట ఐఎన్ఎస్ సందాయక్. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. రేపు ఖచ్చితంగా మనము బిట్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట దీనిపై. ఇటీవల కొన్ని ఐఎన్ఎస్లు మన కొచ్చిన్ షిప్ యార్డ్ నుంచి వచ్చాయన్నమాట. కొచ్చిన్ షిప్ యార్డ్ నుంచి కూడా మనకి కొన్ని ఐఎన్ఎస్ల పేర్లు మనం చెప్పుకున్నాం. అవి కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరూ కూడా. ఫిఫ్త్ క్వశ్చన్, భారత ప్రభుత్వం భారత్ రైస్ పేరుతో ఎంత ధరకు బియ్యాన్ని విక్రయించనుంది? చాలా ఇంపార్టెంట్. మన భారత ప్రభుత్వం భారత్ రైస్ అనే ఒక బ్రాండ్తో భారత్ రైస్ అనేటువంటి బ్రాండ్తో బియ్యాన్ని విక్రయించనుందనమాట. దీనికి వాళ్ళు నిర్ణయించిన ధర 29 రూపాయలు. 29 రూపాయల ధరతో భారత్ రైస్ అనేటువంటి బ్రాండ్ను ఈ ఎవరైతే ప్రజలు ఉన్నారో అందరికి కూడా విక్రయించాలని నిర్ణయించడం జరిగిందనమాట. దీనికి గల కారణం ఏంటంటే కనుక భారతదేశంలో ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాళ్ళు ఇప్పుడు బిర్రల ధరలు మనం చూస్తూనే ఉన్నాం, ఆకాశాన్ని అంటాయన్నమాట. బియ్యం అయిపోతే బియ్యం మూట కొనాలంటే చాలా ఎక్కువ ధర పెట్టాల్సిన అవసరం ఉందన్నమాట.
కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఓకేనా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, అదేవిధంగా ఆహార వ్యవహారాల మంత్రిత్వ శాఖ, వినియోగదారుల శాఖ వీళ్ళందరూ కలిసి తీసుకున్న నిర్ణయం అనమాట. నా బ్రాండ్ పేరు గుర్తుపెట్టుకోవాలి ముందుగా, భారత్ రైస్. నా బ్రాండ్ ఎవరైతే కొంటారో వాళ్ళు కేజీ 29 రూపాయలు చెల్లిస్తే కనుక కిలో అందిస్తారనమాట. ఇట్లా ఈ సంచుల రూపంలో ఉంటాయన్నమాట. 5 కిలోల సంచులు, 10 కిలోల సంచులు, ఇట్లా 5 కేజీల సంచులుగా, 10 కేజీల సంచులుగా విక్రయించబోతూ ఉన్నట్టుగా చెప్పడం జరిగిందనమాట. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని. ఎంత ధర? 29 రూపాయలు అనమాట. ఇకపోతే నా నుంచి మీకు క్వశ్చన్ ఏంటంటే కనుక, నేడు క్లాస్లో నేను చెప్పా 6 రాష్ట్రాలకు కొత్తగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు రావడం జరిగిందనమాట. రాజస్థాన్, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మేఘాలయ, అస్సాం. ఈ 6 రాష్ట్రాలకు చెంది ఎవరు కొత్తగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు వచ్చారు? కామెంట్ బాక్స్లో 5 రాష్ట్రాలు, 5 మంది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, వాళ్ళ పేర్లు నోట్ చేయండి అందరూ కూడా. సిక్స్త్ క్వశ్చన్, ఏ రాష్ట్ర గవర్నర్ బన్వర్లాల్ పురోహిత్ తన పదవికి రాజీనామా చేశారు? చూడండి, బన్వర్లాల్ పురోహిత్ పంజాబ్ రాష్ట్ర గవర్నర్గా ఉండేవాడు. ఇప్పుడు ఆయన రాజీనామా చేసినట్టుగా మనకు చెప్పడం జరిగిందనమాట. ఆయన ఏమంటున్నాడంటే కనుక వ్యక్తిగత కారణాల వల్ల, కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేసినట్టుగా ఆయన ప్రకటించాడు. చూడండి, పంజాబ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రికి గవర్నర్కు మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయన్నమాట. అంటే వివాదాలు ఉన్నాయి, వాళ్ళిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయన్నమాట. పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టి పాస్ చేసుకున్నటువంటి బిల్లులను గవర్నర్ ఆమోదించడం లేదు అని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు వాళ్ళు చెబుతూ ఉన్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారని ఈ బన్వర్లాల్ పురోహిత్ చెబుతూ ఉన్నాడు. కాబట్టి ఈ విషయంలో వాళ్ళిద్దరికి మధ్య గొడవలు రావడం జరిగిందనమాట. ఈ క్రమంలో రాజీనామా చేసినట్టుగా మనకు తెలుస్తూ ఉందన్నమాట. ఆయనైతే ఆ విషయాలని చెప్పకుండా కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేశానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది బన్వర్లాల్ పురోహిత్. ఇతను పంజాబ్ రాష్ట్ర గవర్నర్గా మాత్రమే కాదు, ఇక్కడ చండీగఢ్, పంజాబ్లో భాగంగా చండీగఢ్ ఉంది కదా మనకి రాజధాని, అది ఒక కేంద్రపాలిత ప్రాంతం కూడా. ఈ చండీగఢ్కు అడ్మినిస్ట్రేటర్గా కూడా ఉన్నాడు. అంటే చండీగఢ్ వ్యవహారాలను కూడా ఆయనే చూసుకుంటున్నాడు బన్వర్లాల్ పురోహిత్. దానికి కూడా రాజీనామా చేశాడనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, పంజాబ్ రాష్ట్ర గవర్నర్గా రాజీనామా చేశాడు, అదేవిధంగా చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్గా కూడా రాజీనామా చేయడం జరిగిందనమాట బన్వర్లాల్ పురోహిత్. పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరంటే భగవంత్ మాన్ సింగ్, ఆమ్ ఆద్మీ పార్టీ, గుర్తుపెట్టుకోవాలి. పంజాబ్ రాజధాని చండీగఢే, హైకోర్టు కూడా చండీగఢ్లోనే ఉంటుందన్నమాట. అది ఒక కేంద్రపాలిత ప్రాంతం కూడా. పంజాబ్ రాష్ట్ర భాష పంజాబీ అనమాట, పంజాబీ. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ కూడా. సరే, రాజీనామా అన్నప్పుడు రాజీనామా ఎవరికి పంపిస్తారంటే కనుక ఆటోమేటిక్గా దాన్ని అంగీకరించాల్సింది ఎవరంటే రాష్ట్రపతి అనమాట. గవర్నర్ను నియమించేది ఎవరంటే రాష్ట్రపతి. ఆర్టికల్ 155, మన రాజ్యాంగంలో ఆర్టికల్ 155 చాలా ఇంపార్టెంట్ అనమాట. గవర్నర్ను రాష్ట్రపతి నియమిస్తుంది ఆర్టికల్ 155 ప్రకారం. అదేవిధంగా గవర్నర్గా నియమించబడాలంటే ఉండాల్సిన కనీస వయస్సు 35 సంవత్సరాలు అనమాట, 35 సంవత్సరాలు. గవర్నర్ పదవీ కాలం 5 సంవత్సరాలు, రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు అనమాట. పదవీ కాలం ఎంత? 5 సంవత్సరాలు. రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు కూడా ఆయన కొనసాగుతాడనమాట. గవర్నర్ చేత ప్రమాణ స్వీకారం చేయించేది ఎవరంటే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అనమాట, గుర్తుపెట్టుకోవాలి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. అదే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేత ప్రమాణ స్వీకారం చేయించేది ఎవరంటే గవర్నర్. ముఖ్యమంత్రి చేత ప్రమాణ స్వీకారం చేయించేది ఎవరంటే గవర్నర్. గవర్నర్ యొక్క రిటైర్మెంట్ వయస్సు 62 సంవత్సరాలు అనమాట. ఓకేనా, పదవీ విరమణ వయస్సు రిటైర్మెంట్ ఉంది కదా, అది 62 సంవత్సరాలు, గుర్తుపెట్టుకోవాలి. గవర్నర్ యొక్క ప్రస్తుత జీతం 3,50,000 అనమాట. గవర్నర్ జీతాన్ని రాష్ట్ర సంఘటిత నిధి ఇస్తుంది, రాష్ట్ర సంఘటిత నిధి వాళ్ళు ఇస్తారు, స్టేట్ కన్సాలిడేటెడ్ ఫండ్ అనమాట. ఓకేనా, ఇక గవర్నర్ పెన్షన్, రిటైర్మెంట్ అయిన తర్వాత పెన్షన్ మాత్రం భారతీయ సంఘటిత నిధి ఇస్తుంది, భారతీయ సంఘటిత నిధి ఇస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా గవర్నర్ గురించి మనకు పాలిటీలో ఉంటాయి చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు, అవన్నీ కూడా మనం బాగా నీట్గా చదువుకోవాలి గవర్నర్ గురించి. ఒక రాష్ట్రంలో రాజ్యాధినేతగా పిలువబడతాడనమాట, రాష్ట్రాధినేత ఎవరు అంటే ముఖ్యమంత్రి కాదు, రాష్ట్రాధినేత ఎవరంటే గవర్నర్ అనమాట.
రాష్ట్రాల్లో ప్రభుత్వాధినేత ముఖ్యమంత్రి అయితే, రాష్ట్రాధినేత లేదా రాజ్యాధినేత రాష్ట్రాల్లో గవర్నర్ అనమాట. దేశానికి రాష్ట్రపతి ఎలాగానో రాష్ట్రపతితో సమానంగా రాష్ట్రాల్లో ఎవరు ఉంటారంటే గవర్నర్ ఉంటారనమాట. అవి మనం గుర్తుంచుకోవాలి. గవర్నర్ నియమించబడడానికి ఉండాల్సిన అర్హతలు ఏంటి అంటే కనుక భారతీయ పౌరుడై ఉండాలి. నియమించబడడానికి ఉండాల్సిన కనీస వయస్సు 35 సంవత్సరాలు. పార్లమెంటులో కానీ రాష్ట్ర శాసనసభల్లో కానీ సభ్యత్వాన్ని కలిగి ఉండకూడదు. ఆదాయం వచ్చేటువంటి పనులలో ఉండకూడదు. ఓకేనా? ఇవన్నీ కూడా ఆయనకు ఉండాల్సిన అర్హతలు అన్నమాట. ఖచ్చితంగా ఇవన్నీ మైండ్లో పెట్టుకోండి. దేశంలో తొలి మహిళా గవర్నర్ ఎవరంటే సరోజిని నాయుడు అనమాట. సరోజిని నాయుడు. ఆంధ్ర రాష్ట్ర తొలి గవర్నర్ ఎవరంటే సీఎం త్రివేది. ఆంధ్ర రాష్ట్రం తర్వాత మళ్ళీ 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడుతుంది. అప్పుడు గవర్నర్ కూడా సీఎం త్రివేదినే. ఆంధ్ర రాష్ట్రానికి తొలి గవర్నర్ సీఎం త్రివేదే. ఆంధ్రప్రదేశ్కు తొలి గవర్నర్ కూడా సీఎం త్రివేదే. అదే తెలంగాణ తొలి గవర్నర్ ఎవరంటే కనుక ఈఎస్ఎల్ నరసింహన్ గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ ప్రస్తుత గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత గవర్నర్ మహమ్మద్ నజీర్ అనమాట. గుర్తుపెట్టుకోవాలి, నజీర్. సెవెంత్ క్వశ్చన్, కామన్వెల్త్ అటార్నీ జనరల్ మరియు సొలిసిటర్ జనరల్ కాన్ఫరెన్స్ 2024 ఎవరు ప్రారంభించారు? చూడండి, కామన్వెల్త్ అంటే కామన్వెల్త్ దేశాలు. ఈ కామన్వెల్త్ దేశాలకు చెందినటువంటి అటార్నీ జనరల్స్ మరియు సొలిసిటర్ జనరల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ సదస్సుకు హాజరు కావడం జరిగిందనమాట. దీనిని ఢిల్లీలో నిర్వహించారు ఈ సదస్సు. దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరు కావడం జరిగింది. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పక్కన ఇమేజ్లో మనం చూడొచ్చు సుప్రీంకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ గారు కూడా ఆయన ఈ కాన్ఫరెన్స్కు హాజరు కావడం జరిగిందనమాట. అదేవిధంగా మన భారతదేశానికి సంబంధించినటువంటి ప్రస్తుత అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాగా ఉన్నటువంటి వెంకటరమణి గారు, అదేవిధంగా సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఉన్నటువంటి తుషార్ మెహతా గారు కూడా హాజరయ్యారు. ఎందుకంటే సదస్సు వాళ్ళకు సంబంధించేదే కాబట్టి వాళ్ళు హాజరు కావాలి. వెంకటరమణి అంటే కనుక అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, తుషార్ మెహతా అంటే సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. అదే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే వైవి చంద్రచూడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎవరు ప్రారంభించారంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనమాట. అంటే న్యాయానికి సంబంధించిన సదస్సు అనమాట. అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్ అంటే న్యాయం, లా గుర్తుపెట్టుకోవాలి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 76 ప్రకారం భారత అటార్నీ జనరల్ను ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి నియమిస్తారనమాట. గుర్తుపెట్టుకోవాలి. ఆర్టికల్ 76 క్లాస్ 1 ప్రకారం అటార్నీ జనరల్ని ఎవరు నియమిస్తారంటే కనుక రాష్ట్రపతి నియమిస్తారు. అసలు అటార్నీ జనరల్ అంటే ఎవరంటే కనుక భారత ప్రభుత్వం ఉంటుంది కదా, భారత ప్రభుత్వం, ఇండియన్ గవర్నమెంట్, దానికి ముఖ్య న్యాయ సలహాదారుడు అనమాట. గుర్తుపెట్టుకోవాలి. అటార్నీ జనరల్ అనేటువంటిది ఎప్పుడు ఏర్పడిందంటే 1950 జనవరి 28. సుప్రీంకోర్టు కూడా 1950 జనవరి 28 ఏర్పడింది. అటార్నీ జనరల్ కూడా 1950 జనవరి 28 ఏర్పడింది అనమాట. భారత ప్రభుత్వానికి సంబంధించి న్యాయ సలహాదారుడు, అడ్వైజర్ అనమాట అటార్నీ జనరల్. గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వం తరపున ఏ కోర్టులో అయినా సరే వెళ్ళి తన వాదన వినిపించవచ్చు అనమాట. ప్రభుత్వం తరపున కేసులు నడుస్తూ ఉంటాయి కోర్టులలో. ఆ కోర్టులకు వెళ్ళి తన తరపున వాదన వినిపించవచ్చు, ఏ కోర్టుకైనా వెళ్ళవచ్చు అనమాట అటార్నీ జనరల్ అనేవాళ్ళు. గుర్తుపెట్టుకోవాలి. ఈ అటార్నీ జనరల్ లోబడి పనిచేసేది సొలిసిటర్ జనరల్. ఈ అటార్నీ జనరల్కు లోబడి పనిచేసేది ఏదంటే కనుక సొలిసిటర్ జనరల్ అనమాట. ఈ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఏర్పడిందంటే 1950 జనవరి 28. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా 1950 జనవరి 28. సుప్రీంకోర్టు 1950 జనవరి 28. ఓకేనా? సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా 1950 జనవరి 28. ఈ 3 ప్రధాన కార్యాలయాలు న్యూఢిల్లీలోనే ఉన్నాయి. గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మొట్టమొదటి మన భారతదేశ
సొలిసిటర్ జనరల్ ఎవరంటే కనుక చందర్ శేఖర్ అనమాట. ప్రస్తుతం తుషార్ మెహతా ఉన్నాడు, గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఒక అటార్నీ జనరల్గా నియమించబడాలన్నా, ఒక సొలిసిటర్ జనరల్గా నియమించబడాలన్నా సుప్రీంకోర్టు న్యాయమూర్తికి ఎటువంటి అర్హతలు ఉండాలనో అలాంటి అర్హతలు ఉంటేనే నియమిస్తారనమాట. అంటే ఏదైనా హైకోర్టులో 5 సంవత్సరాలు న్యాయమూర్తిగానే పనిచేసి ఉండాలి, లేదా 10 సంవత్సరాలు హైకోర్టు న్యాయవాదిగానే పనిచేసి ఉండాలి. ఇప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తికి ఉండాల్సిన అర్హతలు కూడా అవే కదా. హైకోర్టులో 5 సంవత్సరాలు న్యాయమూర్తిగానే పనిచేసి ఉండాలా, లేదా హైకోర్టులో 5 సంవత్సరాలు న్యాయవాదిగానే పనిచేసి ఉండాలి. అట్లాంటి అర్హతలు వీళ్ళకు కూడా ఉంటేనే వాళ్ళని నియమిస్తారనమాట. ఎందుకంటే ప్రభుత్వానికి గొప్ప న్యాయ సలహాదారుడు అయినప్పుడు వారికి కూడా అత్యంత గొప్ప అనుభవం ఉండి తీరాలి. అనుభవం లేకపోతే చాలా కష్టం. కాబట్టి వాళ్ళకు అర్హతలు పెట్టింటారనమాట. ఇవి నోట్ చేసుకోవాలి. ఈ సదస్సు ఢిల్లీలో జరిగింది. దీన్ని ఎవరు ప్రారంభించారంటే కనుక నరేంద్ర మోడీ ప్రారంభించారు. కానీ ఆల్రెడీ మన భారత ప్రభుత్వం లా పరంగా సాధించిన విజయాలు కావచ్చు, సాధించాల్సిన విజయాల గురించి ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఈ కామన్వెల్త్ దేశాలకు చెందిన వాళ్ళందరూ కూడా పాల్గొన్నారన్నమాట. ఇక్కడ ఇది మైండ్లో పెట్టుకోండి, సరిపోతుంది. ఓకేనా. ఇక నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక, ఈ సంవత్సరం జనవరి 1వ తారీఖున మన ఇండియన్ ఇస్రో ఏ రాకెట్ను అంతరిక్షంలోకి పంపించింది? ఆ రాకెట్ ద్వారా పంపినటువంటి మెయిన్ ఉపగ్రహం ఏది? ఆ రాకెట్ ద్వారా నానో ఉపగ్రహాలు, చిన్న ఉపగ్రహాలు ఎన్ని పంపించారు? అందులో మహిళలకు సంబంధించిన ఉపగ్రహం ఏది? ఇవి కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి దయచేసి. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులలో స్పోర్ట్స్ కోటాను ప్రవేశపెట్టిన ఐఐటి అది. చూడండి, మనందరికీ తెలుసు, చాలా ఫేమస్గా భారతదేశంలో ఇంతవరకు ఎక్కడ కూడా స్పోర్ట్స్ కోటా అనేటువంటిది ఐఐటీలలో లేదనమాట. మొట్టమొదటిసారిగా భారతదేశంలోని ఏ ఐఐటి ఈ అండర్ గ్రాడ్యుయేట్స్ కోర్సుల పరంగా స్పోర్ట్స్ కోటాను ప్రవేశపెట్టిందంటే ఐఐటి మద్రాస్ అనమాట. చూడండి, ఐఐటి మద్రాస్ అనగానే మనకు అందరికీ తెలుసు, విదేశాలలో మొట్టమొదటి క్యాంపస్ను ప్రారంభించిన ఐఐటి మన దేశానికి సంబంధించింది ఏదంటే ఐఐటి మద్రాసే. ఎక్కడ? టాంజానియాలోని జాంజిబార్లో మొట్టమొదటి ఐఐటి క్యాంపస్ను మన భారతదేశానికి సంబంధించి ప్రారంభించిన ఐఐటి మద్రాస్. అక్కడ ప్రీతి అగాలయం, అక్కడ ఎవరిని డైరెక్టర్ జనరల్గా నియమించారు విదేశాల్లో మొదటిసారిగా అంటే ప్రీతి అగాలయం అనమాట. రీసెంట్గా ఇదే ఐఐటి మద్రాసు విదేశాల పరంగా తీసుకున్నప్పుడు 2వ క్యాంపస్ను ప్రారంభించబోతూ ఉన్నట్టు తెలపడం జరిగిందనమాట. అది వచ్చేసి శ్రీలంకలోని క్యాండీలో. ఐఐటి మద్రాసు యొక్క తొలి క్యాంపస్ విదేశాలలో జాంజిబార్లో ఉంది. 2వ క్యాంపస్ ఎక్కడ అంటే ఇప్పుడు శ్రీలంకలోని క్యాండీ, గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకు రిలయన్స్ జియో భారత్ జీపీటీని అభివృద్ధి చేస్తూ ఉందన్నమాట. ఏ ఐఐటి సహకారం తీసుకొని అభివృద్ధి చేస్తూ ఉంది అంటే ఐఐటి బాంబే. అది కూడా రీసెంట్గా మనం చెప్పుకున్నాం, ఐఐటి బాంబే. అదేవిధంగా ఐఐటీల పరంగా మనం తీసుకున్నప్పుడు ఐఐటి రూర్కీ అంటే ఉత్తరాఖండ్లో ఉంటుంది, ఐఐటి బిలాయ్ అంటే ఛత్తీస్గఢ్లో ఉంటుందన్నమాట. ఐఐటి రూర్కీ మరియు ఐఐటి బిలాయ్ ఈ రెండూ కలిసి భారతదేశంలోని జ్ఞాన వ్యవస్థలు ఏవైతే ఉంటాయో జ్ఞాన వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి ఒప్పందం చేసుకున్నటువంటివి అన్నమాట. ఈ రెండు కూడా ఐఐటి రూర్కీ, ఐఐటి బిలాయ్, ఇవి కూడా ఇటీవల మనం వార్తల్లో ఉన్నటువంటివే, అవి కూడా చెప్పుకున్నాం. ఇట్లా ఐఐటీల పైన రోజు బిట్లు వస్తూ ఉంటాయి, వాటిని ఒక చోట నోట్ చేసుకోమని చెప్తూ ఉంటాను నేను. మీరు చేసుకుంటే బాగుంటుందన్నమాట. అదేవిధంగా మనం ఏం చేస్తూ ఉంటామంటే కనుక నీట్గా వచ్చినప్పుడు దాని గురించి చెప్తాం, డైరెక్ట్ బిట్స్ అడుగుతారు అనమాట ఐఐటీల పైన. అవేంటి డెప్త్గా ఏముండవు, కానీ అది తెలియాలి మనకి. కానీ నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక, భారతదేశంలో ప్రస్తుతం ఎన్ని ఐఐటీలు ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి? మొట్టమొదటి ఐఐటి ఖరగ్పూర్ ఐఐటి అనమాట, వెస్ట్ బెంగాల్లో ఉంటుంది ఖరగ్పూర్. అది మొట్టమొదటి ఐఐటి. హైదరాబాద్లో ఉంది, తెలంగాణలో ఐఐటి మనకు తెలుసు. ఆంధ్రప్రదేశ్లో తిరుపతిలో ఉందన్నమాట ఐఐటి, అది మనకు తెలుసు. ఇట్లా ఎన్ని ఐఐటీలు ఉన్నాయి ప్రజెంట్? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరూ కూడా. నైన్త్ క్వశ్చన్,
మధ్యంతర బడ్జెట్ 2024కు గాను అంతరిక్ష రంగానికి ఎంత మేర నిధులు కేటాయించారు? చూడండి, 2024-2025 బడ్జెట్ కదా ప్రజెంట్ ఇచ్చినటువంటి బడ్జెట్, మధ్యంతర బడ్జెట్. దీనికి సంబంధించి స్పేస్ అంతరిక్ష రంగం ఎంత నిధులు కేటాయించారు అంటే 13,042 కోట్లు. 13,042 గుర్తుపెట్టుకోవాలి, 13,042 కోట్లు కేటాయించారనమాట. చూడండి, అంతరిక్ష రంగంలో మన భారతదేశం ఎంతో ప్రగతిని సాధిస్తూ ఉంది. మనకు తెలుసు, ఇటీవలనే చంద్రుని దక్షిణ ధ్రువం పైన దిగాం, సూర్యుని పైన ప్రయోగం మొదలుపెట్టేశాం. కానీ అదేవిధంగా కృష్ణ బిలాలు ఇట్లాంటి వాటిపైన ప్రయోగాలు మొదలుపెట్టేశాం. చిన్న చిన్న ఉపగ్రహాలు వాటిని పంపించే శాటిలైట్లు తయారు చేశాం. పెద్ద పెద్ద ఉపగ్రహాలు పంపించేటువంటి శాటిలైట్లు తయారు చేశాం, పంపించేటువంటి రాకెట్స్ అనమాట. ఓకేనా, ఇట్లా ఎంతో ప్రగతిని సాధిస్తున్నాం. మన దేశం మాత్రమే కాదు, మన దేశం గురించి అనేక దేశాలు మాట్లాడుకుంటూ ఉన్నాయన్నమాట అంతరిక్ష రంగానికి సంబంధించి. కాబట్టి గత ఏడాది కంటే ఒక 2,000 కోట్లు అత్యధికంగా కేటాయించడం జరిగిందనమాట. గత ఏడాది 11,070 కోట్లు అనమాట. అంటే 2023-2024 ఏడాదికి గాను కేటాయించిన బడ్జెట్లో ఈ అంతరిక్ష రంగానికి ఎంత అంటే కనుక 11,070 కోట్లు. ఇప్పుడు 13,042 కోట్లు, అంటే 2,000 కోట్లు అత్యధికంగా కనిపిస్తూ ఉందన్నమాట. ఇంచుమించు 2,000 కోట్లు అత్యధికంగా కనిపిస్తూ ఉందన్నమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. గత ఏడాది ఎంత, ఈ ఏడాది ఎంత, గతానికి ఇప్పటికీ ఎంత తేడా ఉంది అనేది మైండ్లో పెట్టుకోవాలి. కానీ నిన్నటి క్లాస్లో నేను గ్రామీణాభివృద్ధికి కేటాయించింది 1.77 లక్షల కోట్లు అని చెప్పా. రూరల్ డెవలప్మెంట్కు బడ్జెట్లో, మధ్యంతర బడ్జెట్లో 1.77 లక్షల కోట్లు కేటాయించడం జరిగిందనమాట. ఓకేనా, దానిలో భాగంగా మరికొన్ని కూడా చెప్పాను నేను. గ్రామీణాభివృద్ధిలో భాగంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ఎంత, ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకానికి ఎంత, అదేవిధంగా ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన, రోడ్ల నిర్మాణాలు ఉంటాయి గ్రామాలు, దానికి ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజనకు ఎంత, అదేవిధంగా జాతీయ జీవనోపాధి మిషన్కి ఎంత. 4 చెప్పా అనమాట. గ్రామీణాభివృద్ధిలోతో పాటు దానిలో భాగంగా ఒక 4 చెప్పా గ్రామాలకు సంబంధించి నిధులు ఎంత కేటాయించారు అని. ఇవన్నీ కూడా మీరు మీ సమాధానాన్ని కామెంట్ బాక్స్లో చేయాలి. తెలియకపోతే నేటి క్లాస్ వినాలి, రాసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఒకవేళ రాసుకున్న వాళ్ళు కూడా గుర్తు లేకపోతే మళ్ళీ ఒకసారి రివిజన్ చేసి కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని చేయండి. కానీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉంది కదా దానికి, అదేవిధంగా జాతీయ గ్రామ సడక్ యోజన, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం, అదేవిధంగా ఇంకొకటి ఏంటి జాతీయ జీవనోపాధి మిషన్. ఈ 4 ఎంత కేటాయించారు? ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా కరెంట్ అఫైర్స్ అనేటువంటి మెయిన్ రోల్ పోషిస్తాయి. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా దానిపైన శ్రద్ధ చూపించాల్సిందే. 1 to 2 అవర్స్ ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సిందే. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అనేప్పుడు రోజు కొత్త కొత్తవి వస్తూనే ఉంటాయి అన్నమాట. జనరల్ స్టడీస్ అంటే కనుక అవి స్టాండర్డ్, చాలా వరకు మారవన్నమాట. కానీ కరెంట్ అఫైర్స్ అలా కాదనమాట. అప్డేటెడ్ అవుతూ ఉండాలి, అన్నీ అప్డేట్ అవుతూ ఉండాలన్నమాట. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కరెంట్ అఫైర్స్ పైన ఫోకస్ చేయండి. మన ఛానల్ని ప్రతిరోజు ఫాలో కండి. అదేవిధంగా మనం క్లాసులకు సంబంధించి ఏవైతే చెప్తున్నామో అవి ప్రిపేర్ చేయడం జరిగిందనమాట. డేట్ టు డేటు నీట్గా ప్రిపేర్ చేయడం జరిగిందనమాట. దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్, మనం ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ కూడా ఆ పీడిఎఫ్లో ఉంటుంది. కాబట్టి మీరు అందరూ కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. 8186006848 అనే నెంబర్కి 100 రూపీస్ ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి. 24 గంటల లోపల పీడిఎఫ్ ఫైల్ పంపిస్తాం. అందరూ యూటిలైజ్ చేసుకోండి, అందరికీ ఉపయోగపడతాయి. ఓకేనా, డైలీ చదువుకుంటూ రావచ్చు నీట్గా. ఓకేనా, సరే లాస్ట్ క్వశ్చన్ చూద్దాం ఈరోజు. తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ టీఎస్ స్థానంలో ఏ పేరును మారుస్తూ ఆమోదించింది? చూడండి, తెలంగాణ క్యాబినెట్ ఈరోజు క్యాబినెట్ సమావేశం జరిగిందనమాట తెలంగాణలో. దానికి సంబంధించి కొన్నింటిని ఆమోదించడం జరిగిందనమాట. అందులో చాలా కీలకమైనది ఏదంటే కనుక ఇక్కడ నుంచి టీఎస్ అనేటువంటి పేరు వినిపించదనమాట. టీఎస్ స్థానంలో టీజీ.
తెలంగాణ స్టేట్ అని ఉండింది కదా ఇంతకుముందు. ఇప్పుడు మనం వెహికల్స్ పైన అంతా కూడా టీఎస్ అనే ఉంటుంది. కానీ ఇక్కడ నుండి టీఎస్ కాదు, ఆ వెహికల్స్ పైన ఉన్నటువంటి బోర్డు ప్లేట్స్ ఉంటాయి కదా, దానిపైన అంతా కూడా ఇక్కడ నుంచి టీజీ అనేటువంటి పేరు కనిపించాలన్నమాట. టీజీ అంటే తెలంగాణ స్టేట్ కాదు, ఇక్కడ నుంచి తెలంగాణ అనమాట. అంటే గతంలో టీజీగానే ఉండేదంట, కానీ గత ప్రభుత్వం టీజీ స్థానంలో టీఎస్ అనేటువంటి పదాన్ని ఆమోదించిందనమాట. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం కాబట్టి ఆ పేరును తొలగించి దాన్ని టీజీగా మార్చడం జరిగింది. క్యాబినెట్ ఆమోదించింది. రేపు 6వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తారనమాట. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి 6వ తేదీ నుంచి. అక్కడ కూడా ఈ పేరు పైన ఆ వివరాలన్నీ కూడా అక్కడ అన్నీ కూడా తెలుస్తాయి అన్నమాట. అంతేకాదు ఇంకా దేన్ని ఆమోదించిందంటే కనుక ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో గ్యారంటీ స్కీమ్స్ ద్వారానే అది అధికారంలోకి వచ్చిందనమాట. గ్యారంటీ స్కీమ్స్ ఆల్రెడీ ఒక గ్యారంటీ స్కీమ్ అద్భుతంగా నడుస్తూ ఉంది. అంటే ఉచిత బస్సు సౌకర్యం, ఎవరికి మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం అనేటువంటిది ఆల్రెడీ ఒక గ్యారంటీ స్కీముల్లో ఒకటి నడుస్తూ ఉందన్నమాట. మరొక రెండింటిని ఈరోజు ఆమోదించిందనమాట క్యాబినెట్. రేపు అసెంబ్లీ సమావేశాల్లో వాటిని ప్రవేశపెడతారనమాట. ఏంటి ఆ రెండు స్కీమ్స్ అంటే కనుక, ఒకటి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అనమాట. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, అది ఒకటి. నెంబర్ 3 ఏంటంటే కనుక 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండరు. ఈ రెండు గ్యారంటీ స్కీములు, ఈ రెండు స్కీములను ఆమోదించిందన్నమాట ఈరోజు క్యాబినెట్. అది కూడా గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర గీతంగా జయ జయ హే తెలంగాణ, రాష్ట్ర గీతంగా జయ 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 హే తెలంగాణను రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించిందనమాట. ఇవన్నీ నోట్ చేసుకోవాలి. ఈ మధ్యనే మనందరికీ తెలుసు, సినిమా వారికి ఇచ్చేటువంటి నంది అవార్డుల పేరును ఏ పేరుగా మార్చారు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ విషయాన్ని మనకు తెలియజేశాడు. ఇక్కడ నుంచి ప్రతి ఏటా కూడా నంది అవార్డులు ఖచ్చితంగా ఇస్తాము, జాప్యం ఎట్టి పరిస్థితుల్లో చేయమని చెప్పేసి దాని పేరు మార్చడం జరిగింది అనమాట. అది ఏ పేరు అనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. ఇవన్నమాట ఇవాళ కరెంట్ అఫైర్స్. రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం.